ఈ వీడియోలో మనం యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్లో ఫస్ట్ క్లాస్లో కొత్తగా జాయిన్ అయిన వారిని ఏ విధంగా అడ్మిషన్ చేసుకోవాలి, అలాగే ఏదో ఒక స్కూల్లో లేదా వేరే స్కూల్లో సెకండ్ చదువు డ్రాప్ అయిన వారు కావచ్చు, లేదా థర్డ్ చదువుతున్న వారు టీసీ తీసుకుని వచ్చిన వారిని ఏ విధంగా మనం మన స్కూల్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలనేది రెండు విషయాల గురించి మాట్లాడడం జరుగుతుంది. మొదటిగా దీనికోసం మనం మన మొబైల్లో యూడేస్ ప్లస్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ మాత్రమే ఓపెన్ చేయాలి. స్టూడెంట్ మాడ్యూల్ క్లిక్ చేసిన వెంటనే మనకు కింద స్టేట్ లాగిన్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని గో ఆప్షన్ క్లిక్ చేయాలి. తర్వాత మనకు ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మన స్కూల్ యొక్క డైస్ కోడ్ దాని పాస్వర్డ్ క్యాప్స్గా ఇచ్చి లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయాలన్నమాట. వాడు ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే హెడ్ మాస్టర్ పేరు మీద ఇలా రావడం జరుగుతుంది, కరెంట్ అకాడమిక్ ఇయర్ 2025-26 అని. సో ఈ రెడ్ కలర్ ఉన్నటువంటి 2025-26 ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన వెంటనే ఇలా డాష్ బోర్డ్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మన ప్రతి క్లాస్కి ఎదురుగా చివరిలో ఒక యారో మార్క్ ఉందన్నమాట. సో ఆ యారో మార్క్ని ఒకసారి క్లిక్ చేస్తే వ్యూ మేనేజ్ అని రావడం జరుగుతుంది. సో వ్యూ మేనేజ్ అంటే ఆల్రెడీ మీకు ఇక్కడ చెప్పడం జరిగింది, ఆ క్లాసులో ఎంతమంది ఉంటే అంతమందికి జీపీ, ఈపీ, ఎఫ్ఈ చేయడానికి వ్యూ మేనేజ్ ఆప్షన్ క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ అది ఎలా చేయాలని కూడా ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది, ఆ వీడియో ఎవరైనా చూడగలరు. సో ఇక్కడ ఈ ఫస్ట్ క్లాస్లో 4 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్ ఇంకా నేను జీపీ, ఈపీ చేయలేదు కాబట్టి ఇన్కంప్లీటెడ్ స్టూడెంట్స్ 4 అని చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో కొత్తగా ఫస్ట్ క్లాస్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలని చెప్పాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ క్లాస్కి ఎదురుగా ఉన్నటువంటి యారో మార్క్ క్లిక్ చేసిన వెంటనే యాక్షన్ కింద వ్యూ మేనేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ వ్యూ మేనేజ్ ఆప్షన్ ఒకసారి క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ క్లాస్లో మనకు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి అంటే ఆల్రెడీ ఏమన్నా మన ఇక్కడ ఫస్ట్ క్లాస్ పేర్లు ఎలా కనిపిస్తున్నాయంటే ఈ లాగిన్లో వీళ్ళు ఆల్రెడీ ఇలా స్కూల్కి అంగన్వాడీ అటాచ్ అయింది కాబట్టి అంగన్వాడీలో ఉన్నటువంటి పిల్లలు అటువంటి ఫస్ట్ క్లాస్కి రావడం జరిగింది. ఇప్పుడు కొత్తగా స్టూడెంట్ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ క్లాస్ క్లిక్ చేసిన వెంటనే పైన మనకు యాడ్ స్టూడెంట్ అని మనకు కలర్లో హైలైట్ అయి ఉంటుందన్నమాట. సో మీరు చూడగలరు. ఈ యాడ్ స్టూడెంట్ ఆప్షన్ ఒకసారి క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన వెంటనే యాడ్ న్యూ స్టూడెంట్ అని మనకు కొత్త ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గో ఆప్షన్ క్లిక్ చేయాలి. తర్వాత స్టూడెంట్ నేము, జెండరు, అతని డేట్ ఆఫ్ బర్త్, అలాగే మదర్ నేము, ఫాదర్ నేము, లేకపోతే గార్డియన్ నేము, ఆధార్ నెంబర్ ఫస్ట్ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబరు, అలాగే ఆధార్ కార్డులో ఏ విధంగా పేరు ఉందో ఆ విధంగా పేరు, అలాగే అడ్మిషన్ డేటు, సిడబ్ల్యూఎస్ అవునా కాదా అని ఈ ఆప్షన్స్ క్లిక్ చేసి కింద ఉన్నటువంటి సేవ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో ఈ విధంగా ఫస్ట్ క్లాస్ యొక్క స్టూడెంట్ని కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో సినారియో ఏంటంటే వేరే స్కూల్లో సెకండ్ క్లాస్ ప్రజెంట్ చదువుతూ ఉన్నాడు అనమాట. రీసెంట్గా మన దగ్గరికి టీసీ తీసుకొచ్చారు. వాళ్ళని ఏ విధంగా మనం వాళ్ళ పాత స్కూల్లో లాగా రిమూవ్ చేసి మన స్కూల్లో ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలని ఒకసారి చూద్దాం. దానికోసం ముందుగా మనం ఆ పిల్లవాడు ఏ స్కూల్ నుంచి వస్తారో ఆ ఓల్డ్ స్కూల్ యొక్క లాగిన్ అనేది డైస్ కోడ్ లాగిన్ అనేది ఓపెన్ చేయాలి. స్టూడెంట్ మాడ్యూల్ క్లిక్ చేసిన వెంటనే ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో దీంట్లో మనకు ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ ఆప్షన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ప్రోగ్రెషన్ మాడ్యూల్ రావడం జరుగుతుంది. కింద ఉన్నటువంటి గో ఆప్షన్ని క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన వెంటనే మనకు ఏ క్లాస్లో ఉండే పిల్లవాడిని మనమైతే మన స్కూల్ నుంచి రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు నేను థర్డ్ క్లాస్లో ఉన్న పిల్లవాడిని మా స్కూల్ నుంచి రిమూవ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు థర్డ్ క్లాస్ క్లాసు సెక్షన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఉన్నటువంటి గో ఆప్షన్ని ఒకసారి క్లిక్ చేయాలన్నమాట. సో అప్పుడు ఆ క్లాస్లో అంటే లాస్ట్ ఇయర్ థర్డ్ క్లాస్ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఏ క్లాస్కి మనకు ప్రమోట్ అయి ఉంటారు, 4th క్లాస్కి. సో ఇప్పుడు 4th క్లాస్లో ఇక్కడ చూపించడం జరుగుతుంది. వీరిని ఇప్పుడు మనం మన స్కూల్ నుంచి రిమూవ్ చేయాలనుకుంటున్నాం, లేదా టీసీ తీసుకుని వెళ్ళినారు అని మనం ఇవ్వాలనుకుంటున్నాం. అప్పుడు ఆ స్టూడెంట్కి ఎదురుగా రెడ్ కలర్ ఉన్నటువంటి కరెక్షన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో కరెక్షన్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఈ విధంగా ఓపెన్ అయితే ఇక్కడ ప్రోగ్రెషన్ స్టేటస్ ఏంది, ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ ప్రమోట్ కొడితే ప్రమోట్ అనేది ఆటోమేటిక్ చూపించడం జరుగుతుంది. అలాగే పర్సెంటేజ్ చూపిస్తుంది, అలాగే ఎన్ని డేస్ స్కూల్కి అటెండ్ అయ్యండి అది కూడా చూపిస్తుంది. కింద మీరు డౌన్కి వస్తే ఒకసారి ఏ క్లాస్కి ప్రమోట్ అయ్యారు కూడా ఉంటుంది. నా పక్కన స్కూల్ చూడండి, స్కూలింగ్ స్టేటస్ 2025-26 2025-26 గాను ఆ అమ్మాయి స్టేటస్ ఏంటి, దాని ఆరో ఒకసారి క్లిక్ చేస్తే అక్కడ స్టడీయింగ్ ఇన్ ద సేమ్ స్కూల్, ఆమె సేమ్ స్కూల్లో చదువుతుందా లేకపోతే లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ, ఆ అమ్మాయి టీసీ తీసుకొని లెఫ్ట్ అయిపోయిందని ఆప్షన్ ఉంది. సో మనం ఈ లెఫ్ట్ ఆప్షన్ అనే దాన్ని తీసుకొని టీసీ తీసుకున్న వాళ్ళని చేసేసి ఇక్కడ సెక్షన్ 2B ప్రమోటెడ్ అనేది ఏం హైలైట్ ఏం కాలేదు, ఇంకా అప్డేట్ అని కొట్టేసి ఆ పాప మన స్కూల్ నుంచి విత్ టీసీతో వెళ్ళిపోయినట్టు అక్కడ అప్డేట్ అవుతుంది అనమాట. సో ఆ పాప మన స్కూల్లో ఇంకా కనిపించదు. ఇప్పుడు కనిపించినప్పుడు ఇంకేం చేయొచ్చు,
ఏ స్కూల్ వాళ్ళైనా మళ్ళీ మనం ప్రోగ్రెషన్ మాడ్యూల్లో ఉన్నటువంటి ఇంపోర్ట్ మాడ్యూల్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఇంపోర్ట్ మాడ్యూల్ ఉంది. సో ఇంపోర్ట్ మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ మాడ్యూల్లోకి వెళ్ళిన వెంటనే ఇక్కడ ఇంపోర్ట్ మాడ్యూల్ ఎవరిని మన స్టేట్లో ఉన్నవన్నీ మనం చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి గో ఆప్షన్ క్లిక్ చేయాలి. తర్వాత మనకు అది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ స్టూడెంట్ యొక్క పెన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అడగడం జరుగుతుంది. సో తర్వాత గో ఆప్షన్ క్లిక్ చేయాలి. అది గో ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకు మన స్కూల్లో ఏ క్లాస్కి మనం ఇంపోర్ట్ చేసుకోవాలో ఒక రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇంపోర్ట్ క్లాస్ అడగడం జరుగుతుంది. అలాగే ఇంపోర్ట్ సెక్షన్ అడుగుతుంది, డేట్ ఆఫ్ అడ్మిషన్ అడుగుతుంది. ఇంపార్టెన్స్ అని క్లిక్ చేసిన వెంటనే ఆ స్టూడెంట్ మన స్కూల్లోకి ఇంపోర్ట్ అవుతారు. ఈ విధంగా కొత్తగా ఫస్ట్ క్లాస్ జాయిన్ అయిన వారిని కావచ్చు, లేదా ఆటోమేటిక్గా ఎవరైనా టీసీ తీసుకొని వెళ్ళిన వారిని కూడా ఈ విధంగా మన స్కూల్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చింటే లైక్ చేయండి.